హాయ్ వెల్కమ్ టు అర్నా స్వీట్ కిచెన్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, పప్పు కూర తిని బోర్ కొట్టినప్పుడు ఈజీగా తక్కువ సమయంలో మంచి రుచిగల సొండిగల పులుసుల్ని చేసుకోండి. ఈ ఒక్క పులుసు ఉంటే చాలు, హ్యాపీగా తినేసేయచ్చు. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసము స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 1/2 కప్పు వరకు శనగపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. శనగపప్పు 50% వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 6 నుంచి 7 వరకు ఎండుమిర్చిని వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోనికి వేసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకొని పౌడర్గా చేసుకోవాలి. ఫైన్ పౌడర్గా ఉండాలి, పలుకులు అనేది అస్సలు ఉండకూడదు. తర్వాత ఇందులోనికి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోనికి తీసుకొని కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్న పౌడర్లో 1/2 పౌడర్ వరకు ఇలా సొండిగలను చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిగిలిన సగంను మిక్సీ జార్లోనికి వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి గుజ్జును తీసి ఆ గుజ్జును మిక్సీ జార్లోనికి వేసుకొని 1 స్పూను బెల్లం తురుమును, 1 స్పూను బియ్యం పిండిని వేసుకొని వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీని పక్కన పెట్టేసి స్టవ్ పైన మరొక కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వాటిని వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇష్టం ఉండే వాళ్ళు ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసి వేపుకొని అవి వేగిన తర్వాత సొండిగల్ని యాడ్ చేసుకోండి. నేనైతే వేయటం లేదు. ప్రిపేర్ చేసి పట్టుకున్న సొండిగల్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు వేపుకోవాలి. తర్వాత గ్రేవీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వరకు మిక్సీ జార్లో వాటర్ని వేసుకొని ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మరొక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. దాదాపుగా 1/2 లీటర్ వరకు వాటర్ పడుతుంది. 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. 5 నిమిషాల తర్వాత 1 స్పూను సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్. సాంబార్ పౌడర్ ప్రిపరేషన్ ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కావాలి అనుకునే వాళ్ళు విజిట్ చేయండి. టేస్ట్కి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దించే ముందు కొత్తిమీర తరుగును యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత పులుసు అనేది ఇంకా చిక్కబడుతుంది. నేను చేసుకునే దానికన్నా పలుచగా కావాలి అనుకునేవారు వాటర్ని ఇంకాస్త యాడ్ చేసుకోండి. రైస్లోకే కాదు చపాతీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వెరైటీగా ఈ పులుసుని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వారు కూడా ఒక మంచి రెసిపీని టేస్ట్ చేయగలుగుతారు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.